నారాని సాయి కుమార్, నారాని మౌనిక పెళ్లి చేసుకొని వచ్చినట్టు. హాయ్ ఫ్రెండ్స్, నాదే పెళ్ళి, ఈమె నా చెల్లి. వద్దంటే చేస్తుంది లొల్లి, మళ్ళీ మళ్ళీ. ఈడ పెళ్లి కొడుకుని చేయడానికి డెకరేషన్ చేస్తున్నారు. లైట్ల కింద చెమటలు గారిపోతున్నాయి పెళ్లి కొడుకుకి. తోడు పెళ్లి కొడుకుకి అయితే అసలు ఎందుకు కూర్చున్నానో కూడా తెలియదు, అట్టో ఇటో చూస్తున్నాడు. ఇప్పుడు ఇక పెళ్లి బోనం ఎత్తాలి. నేను మా అక్క ఇద్దరం కలిసి బోనం ఎత్తినాం, టెంపుల్కి వెళ్ళినాం. ఇక గుడి నుండి వచ్చిన తర్వాత అందరం గాజులు వేసుకొని కొన్ని వీడియోస్ తీసుకున్నాం. నేనే పెట్టిన గైస్ మెహందీ. ఇది నెక్స్ట్, దీన్ని ఏమంటారో ఏమో. ఎవరు ఏం పనని వేసుకోండి, ఏమని వేసుకోండి, నాకు సంబంధం లేదు, నేను మాత్రం చాట్ చేసుకుంటా అన్నట్టు ఆయన పనిలో ఆయన ఉన్నాడు మా అన్న. ఫస్ట్ అందరు వచ్చి ఇందులో బియ్యం పోస్తారు. ఇక నెక్స్ట్ మా వాళ్ళు అందరు కలిసి దాంతో దంచిపిస్తారు పెళ్లి కొడుకుని. మరి ఏమి మిక్సీ పట్టినట్టు దంగ ఏదో ఫార్మాలిటీకి దంచినట్టు చేస్తారు అంతే. దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ అందరు చేస్తారు. అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి అబ్బాయికి జంజకం వేస్తున్నారు. దాని తర్వాత ఈ అబ్బాయివి కాళ్ళు కడుగుతారు. ఏం లేదు ఫ్రెండ్స్, న్యాచురల్ కెమెరాలో మేకప్ ఎలా ఉందో చూసుకుంటున్నా. ఇది పెళ్లిలో మెయిన్ పార్ట్, జీలకర్ర బెల్లం. పెళ్ళైపోయింది. ఇప్పుడు ఆడవిల్ల కూడా తాళి కడుతుంది. వీళ్ళకి పేర్లే కావాలి, మాకు వేరే కావాలి. ఇప్పుడు కష్టపడిన దానికి ఫీజు ఇచ్చేసి లోపలికి రా. పండుగ 200కి అమ్ముడు పోము, అవసరం లేదు. అక్కలకి నాకు అడుగుతున్నా, మాకు రౌండ్ ఫిగర్ 50, మీతోళ్ళకి ఎంతకన్నా 50,000. ఇప్పుడు ఈడ ఇంటి ఆడపిల్లకి కాళ్ళు కడిగి కట్నం ఎంత ఇస్తాడో ఇచ్చి లోపలికి రావాలి. నారాని సాయి కుమార్, నారాని మౌనిక. నారాని సాయి కుమార్, నారాని మౌనిక. నారాని మౌనిక ఎవరితో వచ్చింది? హస్బెండ్ సాయి కుమార్, అత్తగారింది. ఫుల్ ఏ నమ్ములు కాదు, తినియోడు.
ఇది వదిన మరదలు ఆట ఆట నేను కూడా ఫస్ట్ టైం చూసిన, మస్తు ఫన్నీ ఉండే. పెళ్లి చేసుకొని వచ్చినట్టు నువ్వు రాజా రాని లైట్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన వేసిన ముడులు పెళ్ళిలా ఇప్పుడు ఆయనతోనే విప్పిస్తారు అన్నీ. కష్టపడి ఇప్పుతున్నాడు పాపం. పూసలు గుచ్చుతారు అనమాట, పూసలు గుచ్చి వేపిస్తారు తర్వాత. ఇంతే ఫ్రెండ్స్ పెళ్లి బ్లాగ్ మొత్తం. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.